अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। जी ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి నేను చెప్పిన పాఠంలో? అస్తు ప్రకృత వనశ్రామః. నిన్న మనము అదసో మాత్ సూత్రం మొదలు పెట్టుకున్నాము. అందులో మనము అమి అత్ర అనే రూపం ఎలా తయారైంది అది చూస్తున్నాము. అత్ర అనే పదం మనం కలుపుకుంటాము. అమి శబ్దం ఎలా తయారైంది చూసుకోవాలి. అది నిన్న చెప్పిన అదస్ శబ్దం తోటి మనము అమి శబ్దం తయారవుతుంది. అదస్ అనేది సర్వనామ శబ్దము. అది సర్వనామ శబ్దం కాబట్టి అర్థవంతమైన శబ్దం ఇది కూడా. కాబట్టి అర్థవంత ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం చేత ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాము. ప్రాతిపదికం పేరు పెట్టుకోగానే ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి మనము బహువచనం కావాలి కాబట్టి బహువచనంలో జస్ తెచ్చుకున్నాము. స్వాదుత్పత్తి సు ఔజస్ అమ్ ఔట్ జస్ తాభ్యాంబిస్ అనే సూత్రం ద్వారా మనకు 21 ప్రత్యయాలు వచ్చాయి. 21 ప్రత్యయాల నుంచి మనకు బహువచన ప్రత్యయం కావాలి కాబట్టి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో స్వాదుత్పత్తి ప్రక్రియ, ఆ ప్రక్రియ ప్రకారంగా బహువచనంలో జస్ ప్రత్యయం వచ్చింది. అందుకే అదస్ జస్ వచ్చింది. జస్ వచ్చిన తర్వాత తెదాదినామ అనే సూత్రం వచ్చేసి ఇది తెదాది గణంలో ఉందంట సర్వనామ శబ్దం. ఏది? అదస్ అనే శబ్దం. ఓకే, తెదాది గణంలో ఉన్నటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో దానికి తెదాదినంలో ఉండే శబ్దాలకు అంతిమంలో ఏవైతే ఉన్నాయో దానికి అకారం ఆదేశం వస్తుంది అని చెప్పింది. తెదాదినాం అంగానం అకార ఆదేశో భవతి. ఎప్పుడు విభక్తి అనేది పక్కన ఉంటేనా తెదాది గణంలో ఉన్నటువంటి శబ్దాలకు అంతిమంలో అకారం ఆదేశంగా వస్తుంది అని చెప్పింది. కాబట్టి ఇక్కడ అదస్లో ఉండే సకారానికి అకారం ఆదేశంగా వచ్చింది. అందుకే అద ఆ జస్ ఇక్కడ ఈ స్థితి మనకు వచ్చింది. ఇప్పుడు ఈ స్థితిలో అద ఆ ఈ రెండింటికి మధ్యలో అతో గుణి అనే సూత్రం చేత మనము గుణం చేశాము. దానికంటే ముందు కూడా అదా ప్లస్ ఆ జస్ ఈ స్థితిలో అతో గుణె వచ్చేసి ఇది పరరూపం చేసేస్తున్నామట. ముందు అదా ప్లస్ ఆ సకాస్థానం ఆ వచ్చింది, దాని పక్కన జస్ ఉంది. అదాలో ఉండే ఆ పక్కన ఆ, ఇది అతో గుణె అనే సూత్రం చేత పరరూపం చేసుకున్నాము. అందుకే దకారంలో ఉండే అకారంలో పక్కన ఉండే అకారంతో కలిసిపోయింది కాబట్టి అదా అనే మిగిలింది. మనకు పక్కన మన జస్ ఉంది. ఇప్పుడు జస్ స్థానంలో జసహసి అనే సూత్రం వచ్చేసి షి ఆదేశం చేసింది. కానీ షి ఆదేశం అనేది ఎక్కడ అవుతుంది అంటే అనేకాల్సిత్ సర్వస్య అనే సూత్రం వచ్చి చెప్పింది. ఈ జస్ కి సంపూర్ణ స్థానంలో షి ఆదేశం వస్తుంది అని చెప్పింది. కాబట్టి అదా షీ ఈ రకంగా వచ్చింది మనకు. జస్ స్థానంలో షి, ఆ షి ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుంటే కేవలం ఈ మిగిలింది. అదా ఈ స్థితిలో మళ్ళీ ప్రథమయోహ పూర్వ సవర్ణ అనే సూత్రం చేత దీర్ఘం ప్రాప్తమవుతుంటే నాదిచి అనే సూత్రం వచ్చేసి ఇక్కడ ఒకవేళ ఈచి ప్రత్యాహార ఆకారం అవర్ణం తర్వాత అకారం తర్వాత ఈచి ప్రత్యాహార వర్ణం ఉంటే ఈచి ప్రత్యయం ఉంటే పక్కన అక్కడ దీర్ఘం కాదు, పూర్వ సవర్ణం కాదు అని చెప్పి నిషేధించింది కాబట్టి అక్కడ మనకు దీర్ఘ సంధి ఇదేమి జరగలేదు. కానీ ఆద్గుణ అనే సూత్రం వచ్చేసి ఆకి ఈకి మధ్యలో గుణం చేసేసింది. గుణం అంటే ఆ ఈ కలిసి గుణం ఏ అయిపోయింది. అందుకే అదే అనే రూపం వచ్చేసింది. ఇప్పుడు ఈ స్థితిలో అదే అనే స్థితిలో ఏత ఈద్ బహువచనే అనే సూత్రం వచ్చేసి ఇది ఎందుకంటే అదస్ శబ్దంతో అదస్ నుంచి తయారైనటువంటి అదే శబ్దం అనమాట. అదస్ నుంచి జస్పతిని తెచ్చుకున్న తర్వాత దాంట్లో ప్రక్రియ మొత్తం తయారు చేసుకున్న తర్వాత అదే రూపం తయారైంది. ఈ అదే రూపంలో ఇప్పుడు ఏత ఈద్ బహువచనే వచ్చి ఏం చెప్తుందంటే
అధస్ సంబంధి యో దకార, అధస్ శబ్దంలో ఏదైతే దకారం ఉందో ఆ దకార స్థానంలో ఇంకా దాని పక్కన ఉండే యకార స్థానంలో క్రమంగా అధస్లో ఉండే దకార స్థానంలో మకారం వస్తుంది. ఇంకా దకారంకి పక్కన ఉన్నటువంటి ఏకారంలో ఈకారం వస్తుంది అని చెప్పింది. ఏత ఈద్ రెండు ఇచ్చాడు. ఏత ఈద్ బహువచనే, అది కూడా బహువచనంలో ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ అధస్ సంబంధి సకారం కూడా ఉంది, దకారం కూడా ఉంది. ఆ దకార స్థానంలో మకారం వస్తుంది. మకారం పక్కన ఉన్న ఏకార స్థానంలో ఈ వస్తే అమీ అయిపోయింది. అమీ ఈ రకంగా రూపం వచ్చేసింది. అందుకే పక్కన అత్ర శబ్దం కలుపుకున్నాం. అమీ ప్లస్ అత్ర. నిన్న మనం ఇంతవరకు రాశాము. ఈ రకంగా అమి అనే మనకు బహువచన రూపం తయారైంది. ఇప్పుడు అత్ర అనే పదాన్ని కలుపుకున్నాం. ఇక్కడ మనకు ప్రకృతి సూత్రం ఏ రకంగా కలపబడింది, ఏ రకంగా వినియోగించబడింది, ఇది చూడాలి మనకు ఎక్కడ వినియోగించబడింది. ఇప్పుడు ఈ స్థితిలో రాసుకోండి. ఏం ప్రాప్తం ఏంటి అది వచ్చి మనకు ఈ ప్రకృతి సూత్రం వచ్చి నిలబెడుతుంది. అది ఈ స్థితిని ఇక్కడ చూపిద్దాం మనం. ఇప్పుడు రాసుకోండి. అమీ ప్లస్ అత్ర ఇంతవరకు చెప్పాను. దానికి ఎదురుగా ఇకో ఎనచి రాయండి. ఇకో ఎనచి అనేన సూత్రేణ యనాదేశః ప్రాప్తః. అనేన సూత్రేణ యనాదేశః ప్రాప్తః. అనేన సూత్రేణ యనాదేశః ప్రాప్తః. ఇప్పుడు అమీలో ఉండే ఈ పక్కన ఆ ఉంది, ఈ స్థలం యా వస్తుంది అనమాట. అని యనాదేశం ప్రాప్తమైంది. యనాదేశః ప్రాప్తః. పరంతు అధసోమాత్ ఇది రాయండి. పరంతు అధసోమాత్ అనేన సూత్రేణ అధస్ సంబంధి యో మకారః అధస్ సంబంధి యో మకారః అధస్ సంబంధి యో మకారః अधस संबंधी यो मकारः तस्मात् परे यत् ईकारः तस्य प्रगृह्य संज्ञा भवति. तस्मात् परे या ईकारः, तस्मात् परे ఓన్లీ ఊత్ ఏత్ రెండు ఉన్నాయి. మనకు ఏదైతే ఉందో అదే రాసాం. తస్మాత్ పరే దాని పక్కన ఏదైతే ఈకారం ఉందో తస్మాత్ పరే యహ ఈకారః, యా అంటే యహ అని అర్థం. తస్మాత్ పరే యహ ఈకారః తస్య ప్రగృహ్య సంజ్ఞా భవతి. అంటే అధస్ సంబంధి మకారం ఉండాలి. ఇది మకారం ఉంది మనకు. ఆ మకారం పక్కనే ఉండాలంట దీర్ఘ ఈకారం ఉండాలి. దీర్ఘ ఈకారం కూడా ఉంది కదా. కాబట్టి ఇలాంటి స్థితి, ఇలాంటి కండిషన్ మనకు ఉంది. కాబట్టి ఈ సూత్రం వచ్చేసి ప్రగృహ్య సంజ్ఞాని పేరు పెట్టేసింది ఈకారానికి. ప్రగృహ్య సంజ్ఞాని పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది? ఓకేనా? ఇది రాసే కదా. అధస్ సంబంధి యో మకారః తస్మాత్ పరే ఈకారః తస్య ప్రగృహ్య సంజ్ఞా భవతి. కింద రాయండి మళ్ళా. ప్రగృహ్య సంజ్ఞ పేరు పెట్టడం ఏం లాభం వచ్చిందంటే కింద రాసుకోండి. ప్రగృహ్య సంజ్ఞత్వాత్ ఇక్కడ మనకు ప్రగృహ్య సంజ్ఞకు అన్ని కండిషన్ ఏమిచ్చాయి. మకారం ఉండాలి, మకారం పక్కన ఈకారం ఉంది, ఈకారం ఉండాలి, ఈకారం ఉంది కాబట్టి ప్రగృహ్య సంజ్ఞ అయిపోయింది. అందుకే ప్రగృహ్య సంజ్ఞత్వాత్ అంటే ప్రగృహ్య సంజ్ఞని పేరు పెట్టడం వలన, ప్రగృహ్య సంజ్ఞత్వాత్ అంటే ప్రగృహ్య సంజ్ఞని పేరు పెట్టడం వలన కింద రాసుకోండి. ప్లుత ప్రగృహ్య అచినిత్యం. ప్లుత ప్రగృహ్య అచినిత్యం. ప్లుత ప్రగృహ్య అచినిత్యం. అనేన సూత్రేణ ప్రగృహ్య సంజ్ఞకస్య ప్రకృతి భావో భవతి. అనేన సూత్రేణ ప్రగృహ్య సంజ్ఞకస్య అనేన సూత్రేణ ప్రగృహ్య సంజ్ఞకస్య అనేన సూత్రేణ ప్రగృహ్య సంజ్ఞకస్య ప్రకృతి భావో భవతి. ప్రకృతి భావో భవతి. అనేన సూత్రేణ ప్రగృహ్య సంజ్ఞకస్య ప్రకృతి భావో భవతి.
ప్రకృతి భావం అంటే మనకు ప్రకృతి సంజీవికి ఈ కాలానికి ప్రగృహి అని పేరు పెట్టాం. ఆ ప్రకృతి సంజీవి పేరు పెట్టిన ఆ ఈ కాలానికి ప్రకృతి భావం అయిపోయింది. ప్రకృతి భావం అంటే ఎలాగైతే ఉందో అలాగే ఉంచుకోవాలి, అంటే ఈకో ఎనర్జీ తోటి యనాదేశం కాదు అని దాని తాత్పర్యం. అందుకే ప్రకృతి భావ భవతి. అతః అత్ర యనాదేశః నా ప్రాప్తః. అతః యనాదేశః నా ప్రాప్తః. యనాదేశః నా ప్రాప్తః. నా ప్రాప్తః. ఏవం ఏవం అని కింద దాన్ని ఏవం అమీ అత్ర ఇతి రూపం సిద్ధ్యతి. ఏవం ఈ విధంగా అమీ అత్ర ఇతి రూపం సిద్ధ్యతి. ఇతి రూపం సిద్ధ్యతి. ఇది అర్థమైందనుకుంటా అండి. ఈ రకంగా మనం ఇక్కడ ఈ అదసోమాతకి ప్రవృత్తి ఎక్కడ చూపించామంటే అమీ ప్లస్ అత్ర ఈ స్థితిలో ఈకో ఎనర్జీ అనే సూత్రం వచ్చేసి దీర్ఘం చేస్తా యనాదేశం చేస్తా అంటే లేదంటే అమీలో ఉండే దీర్ఘ ఇకారానికి అదసోమాత్, ఇది అద సంబంధి మకారం ఉంది, దాని పక్కన దీర్ఘ ఇకారం ఉంటేనా దానికి ప్రగృహ సంజ్ఞ అవుతుంది అని చెప్పింది. ప్రగృహ సంజ్ఞ ఎందుకు పెట్టామంటే అది ప్రగృహ సంజ్ఞ పేరు పెట్టంటే అది ప్రకృతి భావంలో ప్రకృతి భావంగా మారిపోతుంది. ప్రకృతి భావం అంటే ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది, అంటే దీర్ఘ సంధి కాదు, యనాదేశ సంధి కాదు, యనాదేశము రాదు అని చెప్పి నిషేధించడం కోసమే ఈ ముఖ్య ప్రయోజనము. ప్రగృహ సంధ్య పేరు పెట్టింది ఎందుకంటే సంధి జరగకూడదనే ఆ ఉద్దేశంతో ఇక్కడ ప్రగృహ సంధ్య అని పేరు పెట్టి ప్రకృతి భావం చేశారు. అస్తు ఈ రకంగా మనకు అమీ అత్ర అనే రూపం సిద్ధిస్తుంది. ఇదే విధంగా అమీ ఆసతే క్రియా అత్ర స్థానంలో ఇక్కడ ఆసతే పెట్టారు, అదే అండి తేడా. ఒక క్రియాపదము మనకు రూపం సేమ్ పైన చెప్పిందో ఇక్కడ అదే విధంగా రాసుకోవాలి. కేవలం అమీ ఆసతే అంటే వాళ్ళందరూ కూర్చున్నారు అని అర్థం. అమీ ఆసతే వాళ్ళందరూ కూర్చున్నారు అని అర్థం వస్తుంది, కానీ తాత్పర్యం మటుకు అదే వాళ్ళందరూ కూర్చున్నారు అని అర్థం. ఊరికే ఆసతే అనే పదాన్ని చూపించారు, క్రియాపదాన్ని చూపించారు. అది కూడా సేమ్ ఇదే విధంగా రాయండి. ఇప్పుడు కింద రెండో రూపం హెడ్డింగ్ పెట్టుకోండి, అమో అత్ర. ఇప్పుడు బహువచన రూపం తయారు చేశాము, ద్వివచన రూపం ఎలా ఉంటుందో చూద్దాం. ద్వివచన రూపం మొత్తం పైన దానికి సమానంగా ఉంటుంది. అక్కడ జస్ట్ తీసుకొచ్చాము బహువచనం కాబట్టి, ఇక్కడ ద్వివచన రూపం కాబట్టి అవు తీసుకొని వస్తాం, అదే తేడా. ఇక్కడ ద్వివచన రూపంలో ద్వివచనం కాబట్టి వివక్ష మనకు అవు తీసుకొస్తాం. ఓకే, రాసుకోండి. ముందు హెడ్డింగ్ పెట్టుకోండి, అమో అత్ర. అమో అత్ర. అమో అత్ర. అమో దీర్ఘ ఉకారం అండి, పక్కన అత్ర అంటే అమ్మో అంటే ద్వివచన రూపం కదా. వాళ్ళిద్దరు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఓకే, దీని యొక్క మీనింగ్ అండి. ఇప్పుడు రాసుకోండి, అము ఎలా తయారైంది, అమి ఎలా తయారైంది అది చూసాము. అక్కడ జస్ట్ తీసుకొచ్చి తయారు చేసాము. ఇక్కడ అమో అనేది ఎలా తయారవుతుంది చూద్దాం. రాసుకోండి, అదస్ శబ్దము. అదస్ మూల శబ్దం అంటే అదస్ సర్వనామ శబ్దం. దానికి ఎదుగు రాయండి, అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అదస్ శబ్దానికి ఎదురుగా బాణం గుర్తించి రాయండి, అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూచన ప్రాతిపదిక సంజ్ఞ భవతి. అదస్కి ప్రాతిపదిక సంజ్ఞ అవుతుందన్నమాట. తర్వాత ప్రాతిపదిక సంజ్ఞ ఇప్పుడు పెట్టుకుని ఎవరు వస్తారు, ఇంకా ప్రాతిపదిక అధికారంలోకి ప్రతి తెచ్చుకోవాలి. ఎందుకంటే అదస్నే ప్రాతిపదికం కదా, ప్రాతిపదికం కాబట్టి ప్రాతిపదికానికి పక్కన ప్రతి తెచ్చుకోవాలంటే ఇంకా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళాలి. అందుకే రాయండి, ఇంకా ప్రాతిపదిక ప్రాతిపదిక అనేన ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే పూర్వవత్ అస్మిన్ అధికారే పూర్వవత్ స్వాది ఉత్పత్తి కృత్వా. సు ఆది ఉత్పత్తి కృత్వా అని. అస్మిన్ అధికారే సు ఆది ఉత్పత్తి కృత్వ అంటే సు ఆదికి ఉత్పత్తి చేసి, సు ఆది ఉత్పత్తి కృత్వ పూర్వవత్ అంటే పూర్వంలో పైన చెప్పిన విధంగా మళ్ళీ రాయకుండా పూర్వవత్ పెట్టేశాను. పూర్వ సు ఆది ఉత్పత్తి కృత్వ ప్రథమ విభక్తి ద్వివచనే ఔ ప్రత్యయ భవతి.
సు ఆది ఉత్పత్తి కృత్వా పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా प्रथम विभक्ति द्विवचने औ प्रत्ययः भवति औ प्रत्ययः भवति औ प्रत्ययः भवति औ प्रत्यय प्रातिपदिक प्रक्रियలో మనం మొత్తం ప్రక్రియ అంతా రాసుకొని వచ్చి పూర్వవత్ స్వాల్పత్ ప్రక్రియ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మొత్తం ఇక్కడ కూడా వస్తుంది కాబట్టి డైరెక్ట్ రాసేసుకున్నాము ఇక్కడ ఔ ప్రత్యయం వచ్చింది ఔ ప్రత్యయం ఎక్కడ వస్తుంది పక్కనే వస్తుంది ఏమని చెప్తారు ప్రత్యయ పరశ్చ ముందు ప్రత్యయ అనే సూత్రం వచ్చేసి ఔకి ప్రత్యయం పేరు పెడుతుంది ఆ ప్రత్యయం ఎక్కడ రావాలంటే పరశ్చ వచ్చి సూత్రం చెప్తుంది కాబట్టి రాయండి ఔ ప్రత్యయ భవతి దాని తర్వాత ప్రత్యయ పరశ్చ ఓన్లీ సూత్రం రాయండి ప్రత్యయ పరశ్చ ప్రత్యయం అని పేరు పెడుతుంది ఔకి ఆ ప్రత్యయం ఎక్కడ ఉండాలంటే పరశ్చ పక్కనే వస్తుంది ఎవరికి పక్కన ప్రాతిపదికానికి పక్కన వస్తుంది అందుకే రాయండి అద ఔ అద సారీ అదస్ ఔ అదస్ ఔ ఏంటండి అదస్ ఔ అదస్ ఔ ఇప్పుడు దీనికి ఎదురు రాయండి మనం పైన రాసుకున్న అదస్ జస్ వచ్చింది కదా ఇక్కడ అదస్ ఔ వచ్చింది అక్కడ బహువచనం కాబట్టి జస్ వచ్చింది ఇక్కడ ద్వివచనం కాబట్టి ఔ వచ్చింది అంతే సు ఔ జస్ లో ద్వివచనం కాబట్టి ఔ తెచ్చుకున్నాం ఓకే అదస్ ఔ దీనికి ఎదురు రాయండి తెదాది నామ ఓన్లీ సూత్రం రాయండి సేమ్ అక్కడ ఏం పని చేసా అదే విధంగా ఇక్కడ కూడా తెదాది నామ అనేన అంగస్య ఆకారాదేశ భవతి తెదాది నామ అనేన అంగస్య ఆకారాదేశో భవతి అంగస్య అకారాదేశ ఆకార దీర్ఘం కదా హ్రస్వం అంగస్య అకారాదేశ భవతి కుత్ర భవతి అంటే దానికి సమానంగా అలోంత్యస్య రాని సూత్రాన్ని అలోంత్యస్య అలోంత్యస్య అంతిమ స్థానమే భవతి అంతిమ స్థానం వస్తుంది కాబట్టి కింద రాయండి ఓన్లీ సూత్రం రాసుకున్నాం అలోంత్యస్య పైన రాసుకున్నాం కాబట్టి అవసరం లేదు అలోంత్యస్య ఇప్పుడు అదస్ లో ఉండే సకాల స్థానం అకారం పెట్టండి అద ఆ జస్ సారీ అద ఆ ఔ అద ఆ ఔ అద ఆ ఔ అద ఆ ఔ ఇక్కడ అద ఆ జస్ వచ్చింది పైన ఇక్కడ అద ఆ ఔ అంటున్నాం అంతే ఇక్కడ సేమ్ అదే విధంగా అతో గుణే రాయండి అతో గుణే కమ అదేం గుణ అతో గుణే అనే సూత్రం చేత పదరూపం అయిపోయింది అంటే దకారం నుండి అకారము ఆలో కలిసిపోయింది ఎందుకు గుణవర్ణం పక్కన ఉంటే గుణం అంటే ఏమిటి అదేం గుణ పైన రాసాం కదా అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ వస్తుంది ఓన్లీ అతో గుణే కమ అదేం గుణ రెండు సూత్రాల వల్ల మనకు పదరూపం అయిపోయింది కాబట్టి రాసుకోండి అద ఆ జస్ అద ఆ జస్ ఈ స్థితిలో అతో గుణే కామ అదే గుణ రాసిన తర్వాత రెండు సూత్రాలు ఏమొచ్చింది అదా వచ్చేసింది అంటే అకారంలోనే ముందున్నటువంటి అకారం కలిసిపోయింది అయిపోయిందని చెప్పి దకారం నుండి అకారం ఆద కలిసిపోతే అప్పుడు అద్ ఆ మళ్ళీ రెండు కలిపితే అదా అయిపోయింది అదా ఔ అయిపోయింది అదా ఔ అదా ఔ ఓకేనా ఇది స్థితి ఇక జసాసి రాదండి ఎందుకు అక్కడ జస్ స్థానం శ్రీ వస్తుంది ఇక జస్ కదా అదా ఔ వచ్చింది మనకు ఏమొచ్చింది అదా ఇక్కడ మనకు జస్ ఉంది కాబట్టి జసాసి వచ్చి ఇక్కడ మనకు ఔ ఉంది అదా ఔ ఓకే అదా ఔ ఈ స్థితిలో మనకు అదా ఔ ఉంది కదా మనము అతో గుణే అదే గుణతోటి మనం పదరూపం చేసుకున్నాము అదా ఔ మిగిలింది ఇప్పుడు దీనికి ఎదురు రాయండి ప్రథమయోః పూర్వ సవర్ణ ప్రథమయోః పూర్వ సవర్ణ అనేన పూర్వ సవర్ణ దీర్ఘ ప్రాప్త అనేన పూర్వ సవర్ణ దీర్ఘ ప్రాప్త
పరంతు పరంతు నా దిచ్చిరా ఇంకో సూత్రం వచ్చింది అంట. అది దీర్ఘ ప్రాప్తి చేస్తా అంటే అదాలో ఉండే అకారము దాని పక్కన ఉండే అవు ఆ రెండింటి స్థానంలో దీర్ఘం చేస్తా ఉంటుంది. ఏ దీర్ఘము? ముందు ఉన్నటువంటి వర్ణానికి దీర్ఘం చేస్తా ఉంటుంది. ముందు ఏముంది వర్ణము? దకారం నుండి ఆకారం. ఆ వర్ణానికి దీర్ఘం వస్తుంది, ఆకి ఆ చేస్తా ఉంటుంది. అప్పుడు అదా అయిపోతుంది. అది మనకి ఇష్టం లేదు, అందుకే సూత్రం నిషేధించింది అన్నమాట. ఏది? నా దిచ్చి. నా పరంతు నా దిచ్చి అని రాయండి. అనేనా అనేనా పూర్వ సవర్ణ నిషేధ భవతి. అన్ని పైన రాసామండి, ఇక్కడ అదే వస్తుంది. అనేన పూర్వ సవర్ణ నిషేధ భవతి. పూర్వ సవర్ణ నిషేధ భవతి. ఇప్పుడు గుణం పూర్వ సవర్ణం దీర్ఘం చేస్తా అంటే ఇది వచ్చి నిషేధించింది. ఓకేనా? అందుకే మళ్ళీ అక్కడ ఆను ఈని కలపడం కోసం అదే ఆద్ గుణం వచ్చేసి దాన్ని ఆ ఈ కలిసి ఏ అయిపోయినాయి. ఇక్కడ వృద్ధి రేచి వస్తుందండి, ఎందుకంటే హెచ్చు వర్ణం పక్కన ఉంది కాబట్టి వృద్ధి రేచి వచ్చి కింద రాయండి. వృద్ధి రేచి వృద్ధి రేచి. వీరికి ఆసూత్రం వచ్చేసి దీర్ఘం చేస్తా అంటే నాదిచ్చి వచ్చేసి నిలబెట్టేసింది. అప్పుడు మళ్ళీ ఇంకో సూత్రం వచ్చి ఏం చేసింది? వృద్ధి రేచి రాయండి. వృద్ధి రేచి అనేన సూత్రైనా యచి పరత వృద్ధి ఏకాదేశో భవతి. అనేన సూత్రేణ యచి పరత వృద్ధి ఏకాదేశో భవతి. ఇదేమంటుందంటే యచ్చు వర్ణములు పక్కన ఉంటాయి. యచ్ అంటే ఏ ఓ ఐ ఔ. యచ్చు వర్ణములు ఏ ఓ ఐ ఔ ఈ 4 వర్ణాల నుంచి ఏ వర్ణం ఒకటి పక్కన ఉన్నా అప్పుడు వృద్ధి అవుతుంది అంటుంది. ఎక్కడ? పూర్వ పరయోస్థానం. అదా ఔ గద మన దగ్గర ఉండే స్థితి. దకారం ఉండే అకారము పక్కన దాని పక్కన ఉండే ఔకారం. ఈ రెండింటి స్థానంలో ఏమొస్తుంది? వృద్ధి ఏకాదేశం అవుతుంది అని చెప్తుంది. వృద్ధి ఏకాదేశం అవుతుంది అని చెప్పి. కానీ ఎప్పుడు యచి వర్ణం పక్కన ఉంటే ఏ ఓ ఐ ఔ 4 వర్ణాలు ఏదో ఒక వర్ణం ఉండాలి. ఇక్కడ ఉంది కదా, అదా ఔ అనేది హెచ్ వర్ణంలో ఉంది కదా, హెచ్ ప్రత్యాహారంలో ఉంది కదా, కాబట్టి ఆ రెండిట్ల స్థానంలో వృద్ధి ఏకాదేశం అవుతుంది. ఓకే. కానీ వృద్ధి ఇతికిం అప్పుడు వృద్ధి రాదైచ్ రాయండి. వృద్ధి రాదైచ్. ఇది వచ్చేసి వృద్ధి అంటే ఆ ఐ ఔ ఇది ఏతేషాం వృద్ధి సంజ్ఞ. ఈ 3 వర్ణాలకు వృద్ధి అని చెప్పేసింది. ఓకే. ఆ ఐ ఔ ఇది ఏతేషాం వృద్ధి సంజ్ఞ భవతి. ఆ ఐ ఔ ఇది ఏతేషాం వృద్ధి సంజ్ఞ భవతి. ఓకే. వృద్ధి సంజ్ఞ పెట్టగానే దానికి మనకి ఏదో ఒకటి తీసుకోవాలి. వృద్ధి రెండింటి స్థానం ఒకటి ఏకాదేశం. ఏం తెచ్చుకోవాలి? దానికి నిర్ణయం కోసం స్థానేన్ తరతమః రాయండి. స్థానేన్ తరతమః. ఇది వచ్చేసి నిర్ణయం చేస్తుంది. ఏం తెచ్చుకోవాలంటే ఈ 3 వర్ణాల నుంచి వృద్ధి వర్ణాల నుంచి అవే తెచ్చుకొని చెప్తున్నమాట. కాబట్టి డైరెక్ట్ రాసేసుకోండి. అనేనా అంతర్తమః ఔకార ఆదేశో భవతి. పూర్వ పరయోస్థానే ఔకార ఆదేశో భవతి. అంటే అదలో ఉండే అకారము పక్కన ఔకారం, ఆ ఔ కలిసి రెండింటి స్థానంలో అవే వచ్చేస్తుంది. ఏమొస్తుంది? అవు వచ్చేస్తుందంట. మనకు వృద్ధి అంటే ఆ ఐ ఔ కదా, ఆ ఐ ఔలోంచి మనకు స్థానము ప్రయత్నం అన్ని కలుపుకుంటేనా ఇక్కడ ఔకారం కాబట్టి ఔష్టవర్ణం ఉంది. ఇక్కడ ఓష్టవర్ణం ఉంది కాబట్టి దాని స్థానంలో ఓష్టవర్ణం ఉన్నటువంటిది ఔకారం తీసుకొచ్చి పెట్టుకున్నామంట. అందుకే ఆ రెండిట్ల స్థానం అయిపోయింది, ఔకారం అయిపోయింది. అందుకే అదా ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు అదౌ అయిపోయింది. అదౌ. ఆ 2 వర్ణాలు తీసేసి అవు పెట్టుకుంటే దకారం హలంతమైంది కాబట్టి మన హలంతంలో పక్కన ఉన్న ఔకారాన్ని కలిపితే అదౌ అయిపోయింది. ఓకే. కింద రాయండి ఇప్పుడు అదౌ. ఇది ఎవరు చేశారు? స్థానేంతరతమః అనే సూత్రం నియమం ప్రకారంగా 3 వర్ణాల నుంచి ఏం తెచ్చుకోవాలంటే ఆ 3 వర్ణాల నుంచి ఔకారమే అత్యంత సాన్నిధ్యంగా ఉంది, సమానంగా ఉంది కాబట్టి ఔకారం తెచ్చుకోని చెప్పింది. అందుకే ఆ రెండిట్ల స్థానంలో ఔ తెచ్చుకున్నాం. పక్కన దకార హలంతం అవుతుంది కాబట్టి హకారంలో మళ్ళీ కలిపితేనా హలంత దకారం కలిపితే అదౌ అయిపోయింది. ఇప్పుడు రాసుకోండి దీనికి ఎదురుగా. అదౌ అయిపోయిన తర్వాత అదసో సేర్ దాదు దో మహా. అదసో సేర్ దాదు దో మహా. అదసో సేర్ దాదు దో మహా.
పక్కన పై ఎగ్జాంపుల్లో ఏత ఇద్ బహువచని అనే సూత్రం వచ్చేసింది. అదే అనే స్థితిలో ఇక్కడ అదవ్ అనే స్థితిలో ఇది విశిష్ట సూత్రము. అదసో సేర్ దాదు దోమహ అనే సూత్రం వచ్చేసింది. అదసో సేర్ దాదు దోమహ. ఇదేమంటుంది రాసుకోండి. సూత్రం తప్పు రాసుకోవద్దు, చూసి రాసుకోండి. అదసో సో అనే తర్వాత సో పక్కన అవగ్ర చిహ్నం వస్తుంది. అదసో సేర్ దాదు దోమహ. ఓకే, రాసుకో. అనేన సూత్రేనా, అనేన సూత్ర ఇది అదవ్ దానికి ఎదురుగా రాసేవాడి సూత్రం. అదవ్ దానికి ఎదురుగా ఈ స్థితిలో ఈ సూత్రం వచ్చేసింది. అదస్ సంబంధి సకార, అదస్ సంబంధి దకార, అదస్ సంబంధి దకార తస్య స్థానే మకారః, తస్య స్థానే మకారః. అదస్ సంబంధి దకారస్య స్థానే, అదస్ సంబంధి దకారస్య స్థానే మకారః అని రాయండి. అనేన సూత్రేణ అదస్ సంబంధి దకారస్య స్థానే మకారః తస్మాత్ పరో ఔకారస్య స్థానే, తస్మాత్ పరో ఔకారస్య స్థానే, తస్మాత్ పరో ఔకారస్య స్థానే ఊకారః, దీర్ఘ ఊకారం ఊకారః, ఊకారః భవతి. ఊకారః తస్మాత్ పరో ఔకారస్య స్థానే ఊకారః ఆదేశः భవతి. ఊకారః ఆదేశः భవతి. ఊకారః ఆదేశः భవతి. అర్థమైందని ఇది ఏం చేసింది? అదస్ సంబంధి దకారం ఉండాలంటే ఇక్కడ అదవులో అదస్ సంబంధి దకారమేనా? ఇది ధాతు యొక్క దకారం కాదు, అదస్ అనే స్వనామ శబ్దంలో ఉన్నటువంటి దకారం. అదస్ సంబంధి దకారం ఉండాలి, ఉంది. ఆ దకార స్థానం వస్తుందంటే మకారం వస్తుంది. అదస్ సంబంధి దకారస్య స్థానే మకారః భవతి. మకారం పెట్టాం. ఓకేనా? ఇంకా దకారంకి పక్కనే ఉంది ఔకారం ఉంటే ఉంది కదా ఔకారం. ఔకారస్య స్థానే ఊకారః భవతి. ఆ ఔకార స్థానం దీర్ఘ ఊకారం పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? దకార స్థానం మా పెట్టాం, మా హలంతో పక్కన ఔకార స్థానం ఊ పెడితే మొత్తం కలిపితే అమూ అయిపోయింది, దీర్ఘ ఊకారం. ఔకార స్థానంలో దీర్ఘ ఊకారం వస్తుంది. ఆ రకంగా ఈ సూత్రం నియమం ప్రకారంగా అదవ్ అనేది దకారానికి మకారము, ఆ దకారంలో దకారానికి పక్కన ఉండే ఔకార స్థానంలో దీర్ఘ ఊకారం పెట్టుకుంటేనే అమూ అయిపోయింది అనమాట. అమూ. ఓకే, ఇప్పుడు రూపం వచ్చింది, ద్వివచన రూపం వచ్చింది మనకు. ఈ రకంగా అదవ్ అనేది అముగా మారిపోతుంది. అదవ్ అనేది అముగా మారిపోతుంది. సో ఇప్పుడు మనకు ద్వివచన రూపం వచ్చేసింది. ఇప్పుడు అమో ప్లస్ అత్ర, అత్ర శబ్దం కలుపుకుంటాం. ఇక్కడ అత్ర శబ్దాన్ని కలుపుకుంటాం. ఇక్కడ మనం గమనించాల్సి ముఖ్యంగా అదసో సేర్ దాదు దో మహ అనే సూత్రం ముఖ్యంగా ఏం చేసిందండి? అదవ్ అనే పదంలో అదస్ సంబంధి దకారం ఉంటే, ఇది అదస్ సంబంధి దకారం దీంట్లో ఉంది, దాని స్థానంలో మకారం చేస్తుంది. దాని పక్కన ఒకే అకారం ఉంటే అవకారం ఉండాలి. అవకారం ఉంటే దీనికి ఉకారం చేస్తుంది అంటుంది. ఉంది కదా మనకు, ఉన్నాయి కాబట్టి దకారానికి మకారం చేసింది, దాని పక్కన ఉండే అవకారానికి ఊకారం చేసింది. అందుకే మనకి అము అనే రూపం తయారైంది. ఓకేనా? మనం విని తయారైనటువంటి డైరెక్ట్ శబ్ద రూపాలు నేర్చుకుంటాం రోజు. అసౌ అము అమి, అముం అము అమూన్, ఆ రకంగా. కానీ రూప ప్రక్రియ ఎలా తయారవుతుంది? ఈ రకంగా తయారైంది అనమాట. అస్తు అము ప్లస్ అత్ర. ఇప్పుడు ఈ స్థితిలో ఏం ప్రాప్తమైంది? దానికి ఎదురుగా రాసుకోండి. పైన చెప్పిన విధంగా ఇకో ఎనచి, ఇకో ఎనచి అనేన సూత్రేణ యనాదేశః ప్రాప్తః. అనేన సూత్రేణ కిం ప్రాప్తః? అమూల దీర్ఘ ఉకారం ఉంది, దాని పక్కన అకారం ఉంది. ఇక్కుల స్థానంలో ఎనులు ఆదేశం అవుతాయి ఎప్పుడు? అచ్చులు పక్కన ఉంటే. ఇకః స్థానే యనాదేశః భవతి అచి పరతః. ఇక్కడ ఇక్కు ఉంది కదా, ఊ ఉంది, దాని పక్కన అచ్చు ఉంది కాబట్టి ఈ ఉకార స్థానంలో వకారం వస్తా ఉంటుంది. యనాదేశం ప్రాప్తం అవుతుంది, ఎందుకంటే దీని లక్షణాలు కనిపించాయి కాబట్టి. అందుకే రాసుకుని ఇకో ఎనచి అనేన సూత్రేణ యనాదేశః ప్రాప్తః. అనేన సూత్రేణ యనాదేశః ప్రాప్తః. అనేన సూత్రేణ యనాదేశః ప్రాప్తః. పరంతు అదసో సేర్
అదసోమాత్, కానీ ఇది వచ్చిందన్నమాట. అదసోమాత్, అదసోమాత్ రాయండి. అనన్య సూత్రేనా ఇదేమంటుంది? అనన్య సూత్రేణ అధస్సంబంధి యో మకార, అధస్సంబంధి యో మకారః, అధస్సంబంధి యో మకారః తస్మాత్ పరో యః ఊకారః, తస్మాత్ పరో యః ఊకారః, తస్మాత్ పరో యః ఊకార, దానికి పక్కలో ఏదైతే ఊకారం దీర్ఘ ఊకారం ఊకారః ఏదైతే ఊకారం ఉందో తస్య ప్రగృహ్య సంజ్ఞా భవతి, తస్య ప్రగృహ్య సంజ్ఞా భవతి. చూడండి ఇక్కడ అదసోమాత్ చూడండి ఎట్లా చేసిందో. అదస్ సంబంధి యో మకార, ఇప్పుడు మామూలుగా అదస్ లో మకారం లేదు కదా, కానీ అదస్ సంబంధి అదస్ కి రూపం తయారు చేసుకునే మకారం వచ్చింది. అదసో సేర్దాల్ దోమహ, ఇది మకారం చేసింది కాబట్టి అప్పుడు ఈ సూత్రం వచ్చింది అదసోమాత్. అదస్ సంబంధి యో మకారః, అదస్ లో ఏదైతే మకారం ఉందో, ఇప్పుడు మనం దకాస్తాన్ని మకారం చేసుకున్నాం కదా, అంటే ముందు ఆ సూత్రం పని చేసింది కాబట్టి ఈ సూత్రం వచ్చిందన్నమాట. అదసో సేర్దాదు దోమహ వచ్చేసి దకార స్థానంలో మకారం, దాని పక్కన దీర్ఘ ఉకారం చేయకుంటేనే మనకు అదసోమాత్ వచ్చేదే కాదు. ఓకేనా? అవన్నీ మొత్తం ప్రకల్పన ప్రకారంగా మహర్షి దీన్ని ఆ రకంగా తయారు చేసి ముందే మనకు ఇక్కడ తెలియజేశారు అన్నమాట. అస్తు అదసోమ అదస్ సంబంధి యో మకారః తస్మాత్ పరో యో యః ఊకారః తస్య ప్రగృహ్య సంజ్ఞా భవతి, యః ఊకారః తస్య ప్రగృహ్య సంజ్ఞా భవతి, తస్య ప్రగృహ్య సంజ్ఞా భవతి. సో ఇక్కడ అదస్ సంబంధి మకారం ఉంది, తస్మాత్ పరో యః ఊకారః, దాని మకారానికి పక్కన ఊ కూడా ఉంది, మాల ఉంది, ఊ ఉంది కాబట్టి ఆ ఊకారానికి తస్య ప్రగృహ్య సంజ్ఞా భవతి, ఊకారానికి ప్రగృహ్యం అని పేరు పెట్టబడింది. ఊకారానికి మాత్రమే, మొత్తానికి చెప్పాలి ఇక్కడ. ఊకారానికి ప్రగృహ్య సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం. ఓకే, ప్రగృహ్య సంజ్ఞ పెట్టడం ఏం లాభం వచ్చింది రాసుకుని కింద. ప్రగృహ్య సంజ్ఞత్వాత్, ప్రగృహ్య సంజ్ఞత్వాత్ అని పెట్టేసి చిన్న డాష్ ఇచ్చేసి కింద రాని. యుత ప్రగృహ్య అచినిత్యం, యుత ప్రగృహ్య అచినిత్యం, యుత ప్రగృహ్య అచినిత్యం అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ప్రగృహ్య సంజ్ఞకస్య, అనేన సూత్రేణ ప్రగృహ్య సంజ్ఞకస్య ప్రకృతి భావో భవతి. అనేన సూత్రేణ ప్రగృహ్య సంజ్ఞకస్య, ప్రగృహ్య సంజ్ఞకస్య ప్రకృతి భావో భవతి, ప్రకృతి భావో భవతి, ప్రకృతి భావో భవతి, ప్రకృతి భావో భవతి. ప్రకృతి భావం ఎలా వస్తుంది? అతః యనాదేశో నా భవతి, యనాదేశః నా భవతి. ఓకేనా? యనాదేశం తిరిగి ఎక్కువ ఇనచైన సూత్రం యనాదేశం ప్రాప్తమైంది కదా, అది యనాదేశో నా భవతి, యనాదేశో నా భవతి. ఇది దీని యొక్క ప్రయోజనం. ఇక్కడ అమో ప్లస్ అత్రలో అమూలో ఉండే దీర్ఘ ఉకారానికి ప్రకృతి సంజ్ఞని పేరు పెట్టడం వలన దానికి ప్రకృతి భావం చేయబడింది. ఆ ఊకారం, ఆ ఊకారం ప్రకృతి భావం అంటే ప్రకృతిలో ఎలాగైతే ఉందో అమూ ఉంది కదా అలాగే ఉంటుంది. ఇక్కడ ఎన సంధి కాలేదు, అంటే ఉకార స్థానంలో వకారం రాలేదు. ఇది ఈ సూత్రం యొక్క ప్రయోజనం అండి. ఓకే, అతః యనాదేశః నా ప్రాప్తః ఏవం, ఏవం అమో అత్ర ఇతి రూపం సిద్ధ్యతి, అమో అత్ర ఇతి రూపం సిద్ధ్యతి, అమో అత్ర ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా? ఈ రకంగా అమో అనే రూపం సిద్ధిస్తుంది. అమీ అనే ద్వివచన రూపం చూసాము, అమీ అనేది బహువచన రూపం చూసాము, అము అనేది ద్వివచన రూపం మనం చూసాము ఎలా తయారవుతుంది అనేది. దీనికి తేడా ఏంటంటే అక్కడ ఏత ఈద్ బహువచనే అనే సూత్రం చేత దకారంకి మకారం దాని పక్కన ఉండే ఏకార స్థానంలో ఈ దీర్ఘ ఈకారం చేసింది. ఇక్కడ మటుకు అదసో సేర్ దాదు దోమహ అని చెప్పి ఇది కూడా దకారంకి మకారం చేసింది. కాబట్టి ఔకార స్థానంలో దీనికి ఊకారం చేసింది, ఔకార స్థానం దీర్ఘ ఉకారం చేసింది. అందుకే అము తయారైంది, అక్కడ అమీ తయారైంది. ఈ రెండు విశిష్టమైన సూత్రాలు మనకు. ఇదే రకంగా
అము ఆసతే ఇక్కడ అదే రూపమే కాకపోతే అత్ర స్థానంలో మనకు ఇక్కడ ఆసతే అని పెట్టారు. ఆసాతే ఆసాతే. అము అంటే వాళ్ళిద్దరూ ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళిద్దరూ కూర్చున్నారు. ఆసతే ఆసాతే ఆసాతే ద్వివచన రూపం అండి. ఆసతే ఆసాతే ఆసంతే అలాగ రూపం నడుస్తుంది. ఇక్కడ అము ఆసాతే వాళ్ళిద్దరూ కూర్చున్నారు. సేమ్ ప్రక్రియ ఇప్పుడు మనం అము ఎలాగైతే తయారు చేయామో ఇక్కడ అము అలాగే అదే విధంగా తయారవుతుంది. కేవలం క్రియాపదం చూపించాలి మార్చి. అక్కడ పైన అమి ఆసతే ఏకవచనంలో ఇచ్చాడు, ఇక్కడ అము ఆసాతే ద్వివచనంలో చూపించాడు. సో అది అమి ఆసాతే బహువచన రూపం అండి. ఆసతే ఆసాతే ఆసతే అలాగొస్తుంది. అమి ఆసతే అనేది బహువచన రూపము, అము ఆసాతే అనేది ద్వివచన రూపం. అము ఆసాతే అనేది ద్వివచన రూపం. ఈ రకంగా కూడా అము ఏ విధంగా తయారైంది ఇక్కడ కింద కూడా అదే విధంగా రాసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ప్రక్రియ ఉంటుంది. కానీ క్రియాపదాన్ని మార్చారు. అది మనకు రూప ప్రక్రియ అంటే రూపసిద్ధి. ఈ రకంగా మనకు అదసో మాత్ అనే సూత్రం యొక్క ఉదాహరణ కూడా ఇక్కడ పూర్తిగా కంప్లీట్ అవుతాయి. ఇక్కడ ఇంతవరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? మహోదయ అము ఆసాతేకి అము అత్రకి సేమే కదా మహోదయ, రాసేది ఒక్క లాస్ట్ లో క్రియాపదం ఒకటే చేంజ్. అమి ఆసతే అంటే అక్కడ వాళ్ళందరూ కూర్చున్నారు. అము ఆసాతే అంటే అక్కడ వాళ్ళిద్దరూ కూర్చున్నారు. రూపంలో తేడా ఉంది. ఇక్కడ ఆసతే ఉంది, ఇక్కడ ఆసాతే ఉంది. తేడా ఉంది కదా, దీర్ఘం తేడా ఉంది కదా. మీ అభిప్రాయం ఇంకోటి ఏదో అనుకుంటాను, ఇది కాదు. పద్మజ కాదు, చెప్పండి మహోదయ. ఏం అడుగుతున్నారండి? ఇదేనా నేను అడుగుతుంది? అము అత్రకి అము ఆసాతేకి తేడా ఏం లేదు కదా మహోదయ, ఒక్క లాస్ట్ లో క్రియాపదం ఒకటే డిఫరెంట్ గా యాడ్ చేసుకుంటాం కదా మహోదయ. డిఫరెంట్ గా యాడ్ చేస్తాం. అక్కడ అర్థం చెప్పా, అము అన్నప్పుడు ఇక్కడ అర్థం వస్తుంది, ఆసాతే అన్నప్పుడు కూర్చున్నారు. కూర్చునే అర్థం లేదు, అక్కడ కిలా అవ్యపదం ఇచ్చారన్నమాట. దానికి తేడా ఏం లేదండి. అక్కడ శబ్ద ప్రక్రియ రూపాన్ని భిన్నంగా చూపించాడు అంతే. అది మనకి ముఖ్యం కాదు. అది పక్కన అము అనే పక్కన ఏదైనా పదం పెట్టుకోవచ్చు మనం. ఎక్కడ పైన అర్థం పెట్టాడు ఒక రూపంలో, ఆసతిని క్రియాపదం ఇచ్చాడు, అది అవ్యయ పదం, ఇది క్రియాపదం. అదే తేడా అండి. ఓకేనా? ఓకే. అనేటువంటి సూత్రానికి అర్థం చెప్తారా? అదసహ అంటే అద సంబంధి దకారం ఉండాలంట. అదస్ అంటే అద శబ్దంలో ఉండే దకారమే తీసుకోవాలి. దకారం అంటే వేరే ధాతులు చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అద ధాతు ఉంది, అద్ ధాతులో కూడా అదా ఉంది, అద ధాతువు కూడా దా ఉంది. ఇది అద శబ్దం యొక్క దకారం కాదు. ఇక్కడ ఏమంటా అద సర్వనామ శబ్దానికి సంబంధించిన దకారమే ఉండాలి. ఉంది కదా, అద ఉంది మనకి ఇక్కడ. ఇక్కడ అదవులో అద సంబంధి దకారం ఇది. అంటే అద సర్వనామ శబ్దం తీసుకున్నామట. అద సర్వనామ శబ్దం ఉన్నట్టు దకారం. అద సంబంధ దకారానికి, అద సర్వనామ శబ్దానికి సంబంధించిన దకారానికి దాని స్థానంలో ఏమొస్తుందా, దకార స్థానం మకారం వస్తుంది. ఇంకా ఆ దకారంకి పక్కన ఔకారం ఏదైతే ఉందో, ఔకార స్థానంలో దీర్ఘ ఊకారం వస్తుంది. ఔకార స్థానం వస్తుంది, దీర్ఘ ఊకారం వస్తుంది అని చెప్పింది. అదవులో దా ఉంది, దాస్థానం ఊ పెట్టుకున్నాము, దాస్థానం మా పెట్టుకున్నాము. ఆ మకారం పక్కనే అవు కూడా ఉంది కాబట్టి అవు స్థానం మళ్ళీ ఊ పెట్టుకున్నాము. అదొక మొత్తం కలిసిపోయాయి. అప్పుడు అదవు అనేది అమోగా మారిపోయింది. శాస్త్రికి అర్థమైందా? ఒకసారి ఓపెన్ చేయండి, ఇది ఓపెన్ చేయండి ఒకసారి. 8280 8280 సూత్రం ఓపెన్ చేసి చెప్తాను. 8280 పృష్ఠ సంఖ్య 545 అండి. పృష్ఠ సంఖ్య 545. 545 పృష్ఠ సంఖ్య 545. ఇంకా కింద సూత్రం చూడండి. అదసో సేర్ దాదు దోమహ. ఇక్కడ పద విభాగం గమనించండి. మీరు ఏం గమనించాలి? పద విభాగాన్ని గమనించండి. అందరూ ఓపెన్ చేశారా? 545.
4 5 5 4 5. ఇక్కడ చూడండి పద విభాగం గమనించండి. అదసహ, అదసహ షష్ఠి విభక్తి ఏకవచనం. నెక్స్ట్ అసేహి, అసేహి కూడా షష్ఠి విభక్తి ఏకవచనం. తర్వాత ఏమిచ్చాడు దాత్, దాత్ ఇది పంచవిభక్తి ఏకవచనం, అంటే దకానికి పక్కన అని అర్థం. దాత్ అంటే పక్కన, ఎక్కడైతే పంచవిభక్తి ఉంటుందో ఆయన పక్కన పని చేసుకున్నా కదా, అందుకే పక్కన దాత్. తర్వాత ఊ లుప్త ప్రథమాంత నిర్దేశ, ఊ అనేది లుప్త ప్రథమాంత నిర్దేశం, లు వస్తుంది. ఇంకోటి దాని పక్కనే దహ ఉంది, లుప్త ప్రథమా నిర్దేశ తర్వాత ఉంది పక్కన దహ ఉంది. ఇది దహ షష్ఠి విభక్తి ఏకవచనం. దహ ఏంటి షష్ఠి విభక్తి ఏకవచనం. మహా ప్రథమ విభక్తి ఏకవచనం. మనం చెప్పుకునేదా షష్ఠి విభక్తి ఏకవచనం ఎక్కడైతే షష్ఠి విభక్తి ఎక్కడైతే ఉందో దాని స్థానంలో పనిచేసుకుంటాము. షష్ఠి విభక్తి ఎక్కడైతే ఉందో దాన్ని స్థానంలో పనిచేసుకుంటాం. దహ అని షష్ఠి విభక్తేనా, అందుకే ఇక్కడ అదస్లో ఉండే దకారం ఉంది కదా, ఆ దకార స్థానం వచ్చింది మహా, మహా ప్రథమ విభక్తి ఏకవచనం. ఏదైతే ప్రథమ విభక్తి ఉంటుందో అది అవుతుంది ఏ స్థానంలో, స్థానంలో అవుతుందన్నమాట. దకార స్థానంలో మహా, దకార స్థానంలో మకారం వచ్చేసింది. పక్కన దాత్ ఇచ్చారు కదా దాని ముందు, దాత్ అంటే దకారానికి పక్కలో ఊకారం కూడా అవుతుంది, దకారానికి పక్కలో ఊకారం కూడా అవుతుంది, దాత్ ఊ. అర్థమైందా? అద సంబంధి దకారానికి పక్కలో ఉండే ఉకారం, దకారానికి పక్కలో ఉండే దానికి ఊ అవుతుంది, ఇంకా దకారానికి మకారం కూడా అవుతుంది అని ఈ సూత్రం చెప్పింది. అది ఎవరికి? అద సంబంధి దకారంలో, దకారానికి దాని పక్కలో ఉండే వర్ణం ఏదైనా కానీ దానికి. ఇంకా అసేహి అంటే అస్ ధాతువు కూడా తీసుకున్నాడు. ఇక్కడ అస్ ధాతు లేదు మనకు, అద సంబంధి తీసుకున్నాం మనం. మనకు అదసో సేర్ ధాతు దోమలో మన 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి అదస్ ధాతు తీసుకోవచ్చు, ఒక అదస్ సర్వనామ శబ్దం తీసుకోవచ్చు, ఇంకోటి అస్ ధాతు తీసుకోవచ్చు, అస్ ధాతు తీసుకోవచ్చు. ఇక్కడ మనకు అస్ ధాతు లేదు, అదస్ ఉంది కదా. ఏదైనా కానీ అదస్ సంబంధి సకారం దకారం ఉంది, ఆ దకార స్థానంలో ఎందుకంటే దహ షష్ఠి విభక్తి ఏకవచనం ఇచ్చారు కాబట్టి దకార స్థానంలో మకారం వచ్చేసింది. మళ్ళీ వెంటనే దాత్, దాత్ అంటే దాని దకారానికి పక్కలో ఏ వర్ణం అయితే ఉంది, ఏ వర్ణం ఉంది దాని స్థానంలో ఊ కారం వస్తుంది, ఊ అని చెప్పారు. అదసో సేర్ దాదు అని ఇక్కడ ఊ ఇచ్చారన్నమాట, దాని స్థానంలో ఉకారం వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ దకార స్థానంలో మకారం, దాని పక్కన ఉండే అవకాశంలో ఉకారం చేసుకున్నాం కాబట్టి అమూ అయిపోయిందండి. ఏమైపోయింది? అమూ. ఈ రకంగా మనకు అము అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. శాస్త్రిగా అర్థమైంది ఇప్పుడు? అర్థమైందండి, అర్థమైంది, ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సకారం చూసుకో. ఆ సకారాంతాత్ అదసో దాద్ ఉత్తరస్య వర్ణస్య ఉవర్ణాదేశో భవతి. ఉవర్ణ ఆదేశం భవతి. ఊకారం అంటే రస్వకారం పెట్టుకోవచ్చు, దీర్ఘ ఉకారం పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అది అద సంబంధే ఉండాలి. ఓకే, ఈ రకంగా మనకు అము అనే రూపం సిద్ధిస్తుంది. ఓకే అండి. ఇప్పుడు అదసు మాత్ సూత్ర సంఖ్య చెప్పండి. 8:2:80 అండి. 8వ అధ్యాయము 2వ పాదము 80వ సూత్రం. అచ్చా, అదసో మాత ఇది మా స్టార్టింగే కదా. 8వ సూత్రం, 12వ సూత్రం అండి, స్టార్టింగ్ 12వ సూత్రం. ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చేసేయండి, స్టార్టింగ్ వచ్చేసింది. ఈ రకంగా మనకి అదసో మాత అర్థమైంది కదా. ఏకారానికి ఉదాహరణ లేవని చెప్పారు, అందుకే ఏకారానికి ఉదాహరణ మనకు చూపించలేదు. నెక్స్ట్ రాసుకోండి, 13వ సూత్రం రాసుకోండి. షే. నెక్స్ట్ సూత్రం ఏంటండి? షే. కింద రాసుకోండి, నీటి రాసుకోండి. షే. ముఖ్యంగా చూడండి, మనకు అదసో మాతృక సూత్రం, ప్రక్రియ సూత్రం ఎక్కడ వినియోగించబడింది అది ఒక్కటి మనకు తెలియాలి. ఇక్కడ అదసో మాత ఏమంటుంది, ఇది మీకు క్లారిటీగా ఉండాలి. ఏ సూత్రం చదువుకుంటున్నామో ఆ సూత్రం యొక్క అర్థము క్లారిటీగా ఉండాలి. ఆ సూత్రంలో ఏదైతే ఉదాహరణ ఇచ్చామో ఆ ఉదాహరణ అనేది ఎక్కడ, ఆ ఉదాహరణలో అదసో మాత అనే సూత్రం ఎక్కడ వినియోగించబడింది అది ముఖ్యంగా గమనిస్తూ ఉండాలి. తర్వాత ఈ రూపసిద్ధి చేసేటప్పుడు ఏవేవైతే సూత్రాలు వచ్చాయో ఏ సూత్రం ఏం పని చేసింది, ముఖ్యంగా దాని తాత్పర్యం అంటే అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పి అదసో శేర్దాదు దోమహ, అది అద సంబంధి దకారానికి మకారం చేస్తుంది, దాని పక్కలో ఉండే వర్ణానికి కూడా దీర్ఘ ఉకారం చేస్తుంది. ఆ రకంగా అము తయారైంది. పక్కన కూడా
దకారంలో ఆకారం చేస్తుంది, పక్కన ఉన్న ఏకార స్థానంలో దీనికి ఈకారం చేస్తుంది. ఆ రకంగా అమీ తయారైంది. అక్కడ సూత్రం వేరు, ఇక్కడ సూత్రం వేరు. అక్కడ ఏత ఈద్ బహువచనే, ఇక్కడ అదసో సేర్దాదు దోమహ. ఆ ఏ సూత్రం ఏ పద అది గుర్తు పెట్టుకోండి. ముఖ్యంగా సూత్రం ప్రకృతి సూత్రం అంటే దాని అర్థం పూర్తిగా అవగాహన రావాలి. అది గుర్తు పెట్టుకోండి. అదసో మా చెప్పుకున్నాము. అద సంబంధి మకారము దాని పక్కలో ఉండే దీర్ఘ ఈకారం కానీ దీర్ఘ ఉకారం కానీ ఏ కారం కానీ ఉంటే దానికి ప్రకృతి సంధ్యాన్ని పేరు పెట్టుకుంటా అని చెప్పి పేరు పెట్టేసింది. అదే విధంగా ఇంకో సూత్రం వస్తుంది, రాసుకోండి. షే, ఇది ఒకటే వర్ణం, ఒకటే అక్షరం ఉంది ఇక్కడ. ఏంటండి? ఒకే వర్ణం ఉంది ఇక్కడ, షే అనేది. రాసుకోండి కింద. పద విభాగం ఏంటి? షే ఇది లుప్త ప్రథమాంత నిర్దేశ. లుప్త ప్రథమాంత నిర్దేశ, ఇది ప్రథమ భక్తి అంట, కానీ దానికి కూడా లుప్తం అయిపోయింది, అంటే లోపం చేసిన విసర్గానికి లోపం అయిపోయింది అన్నమాట. అందుకే లుప్త ప్రథమాంత, లుప్త ప్రథమ భక్తిగా లుప్తం చేసామంట. లుప్త ప్రథమాంత నిర్దేశ అని చెప్పాం. ఎందుకంటే ఇక్కడ విభక్తి మనకు కనిపించలేదు. ఏ విభక్తి? ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి ఏం కనిపించలేదు. అందుకే లుప్త ప్రథమాంత అంటే ప్రథమ విభక్తిగా లుప్తం చేయబడింది. అందుకే లుప్త ప్రథమాంత నిర్దేశ అని చెప్పాం. లుప్త ప్రథమాంత నిర్దేశ, అందుకే ఏ విభక్తి లేదు ఇక్కడ. ఓకే. షే ఇది లుప్త ప్రథమాంతో నిర్దేశ. ఓకేనా? ఇది అండి, దీంట్లో ఏ విభక్తి లేదు మనకు. దానికి ఎదురుగా రాసుకోండి. సుపాం సులుక్, ఇది ఒక సూత్రం, మొత్తం రాయాల్సిన అవసరం లేదు. సుపాం సులుక్, సుపాం సులుక్ అని పెట్టి దానికి ఎదురుగా కొటేషన్ పెట్టుకుని ఇతి అనేన ఛాందస ఆదేశో గృహ్యతే. ఛాందస ఆదేశో గృహ్యతే. ఛాందస ఆదేశో గృహ్యతే. ఇతి అనేన ఛాందస ఆదేశో గృహ్యతే అంటే ఇక్కడ షే వచ్చింది కదండి సూత్రము. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది సుపాం సులుక్ సువర్ణ ఛాయ డేడ్య జాల అని ఒక సూత్రం ఉంది. ఇది ఓపెన్ చేపిస్తాను, ఇప్పుడు చూపిస్తాను. ఈ సూత్రం ద్వారా షే వచ్చిందన్నమాట. అది ఛాందస్ ప్రయోగం, వేదం యొక్క ప్రయోగంలో అలా ఇచ్చారనమాట. అందుకే లుప్త ప్రథమ నిర్దేశం చెప్పాడు. ఇది వేదంలో అలా ఇవ్వబడింది. ఓకేనా? ముందు సూత్రాన్ని చూసుకోండి. ఇతి అనేన ఛాందస ఏవో ఛాందస ఆదేశో భవతి. ఛాందస వేదం యొక్క ఆదేశం. వేదం ఛాందస అంటే వేదము, వేదంలో ఆదేశంగా ఇక్కడ షే అనేది చూపించబడింది. అది ఇక్కడ ఇచ్చామన్నమాట. ఇతి అనేన ఛాందస ఆదేశో గృహ్యతే. ఛాందస ఆదేశో గృహ్యతే, గ్రహించబడుతుంది. ఛాందస్ యొక్క ప్రయోగాన్ని ఇక్కడ గ్రహించబడుతుంది అని తాత్పర్యం. అనువృత్తి వస్తుంది పైనుంచి, ప్రగృహ్యానికి అనువృత్తి వస్తుంది కదా. ఇప్పుడు ఈత్కి ఊత్కి ఏతికి అనువృత్తి అక్కడ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ప్రగృహ్య అని పేరు వస్తుంది. ఏమొస్తుంది? ప్రగృహ్య అనే నామకరణం వస్తుంది అన్నమాట. అది ఎప్పుడు వస్తుంది చూద్దాం. ప్రగృహ్యాన్ని పెట్టి అనువృత్తి ఏంటి? ప్రగృహ్యాన్ని పెట్టుకోండి. అనువృత్తి ప్రగృహ్యం. ఇప్పుడు రాసుకోండి. అర్థః. అర్థః షే ఇత్యస్య, షే ఇతి అస్య. సంధి చేసుకుని ఇత్యస్య అయిపోయింది. ఈకో ఎన్హెచ్ నియమం ప్రకారం సంధి అయిపోయింది. షే ఇత్యస్య, ఇతి ప్లస్ అస్య ఇత్యస్య అయిపోయింది. ఇతి ప్లస్ అస్య ఇత్యస్య అయిన సంధి ప్రకారంగా. ఓకే. షే ఇత్యస్య ప్రక్రియ సంజ్ఞా భవతి. డైరెక్ట్ గా షే ఎక్కడ కనిపిస్తే ప్రక్రియ సంజ్ఞ చేసేసుకో. కానీ ఛాందసం యొక్క ప్రయోగం ఉండాలి, లౌకిక ప్రయోగం ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇప్పుడు సుపాం సులుక్ అనేన సూత్రేనా అనేనా ఛాందస ఆదేశో గృహ్యతే. ఛందస్సులో వేదంలో వచ్చినటువంటి ఆదేశమే ఉండాలి ఈ షే అనేది. సామాన్య లౌకిక వ్యవహారంలో షే కనిపిస్తుంది, దానికి ఇక్కడ ప్రకృతి సంజ్ఞ కాదు. ఛాందస ప్రయోగంలో ఎక్కడైతే షే వచ్చిందో, అంటే వేదం యొక్క ప్రయోగంలో ఎక్కడైతే వచ్చిందో అక్కడ దానికి మాత్రమే ఇది ప్రక్రియ సంజ్ఞ అని పేరు పెడుతుంది. అందుకే అర్థం సింపుల్ ఏం చెప్పాడు? షే ఇతి అస్య ప్రక్రియ సంజ్ఞ భవతి. షే అనే దానికి ప్రక్రియ సంజ్ఞ అని పేరు వస్తుంది. కానీ మనకు షే అంటే ఏ షే అంటే ఛాందస ఆదేశ గృహ్యతే. ఛాందస్ యొక్క ఆదేశాన్ని మాత్రమే గ్రహించ. ప్రకృతం అనుసరామః. ఇక్కడ ఎగ్జాంపుల్ రాసేది కదా, షే ఇత్యస్య ప్రక్రియ సంజ్ఞా భవతి. దీనికి ఎగ్జాంపుల్స్ ఏమొచ్చాయి ఇక్కడ?
అస్మే ఇంద్ర బృహస్పతి, అస్మే ఇంద్ర బృహస్పతి. ఇది ఋగ్వేదం యొక్క మంత్రం అండి. అస్మే ఇంద్ర బృహస్పతి, ఇది ఋగ్వేదం యొక్క మంత్రము. నెక్స్ట్ యుస్మే ఇతి, యుస్మే ఇతి రెండో ఎగ్జాంపుల్ అండి, రాసుకోండి కేవలం. యుస్మే ఇతి. నెక్స్ట్ మూడో ఎగ్జాంపుల్ అస్మే ఇతి, అస్మే ఇతి. ఈ వేదాల్లో వేద మంత్రాలు అలాగే ఉన్నాయండి కొన్ని చోట్ల. అంటే ఇది మొత్తం మంత్రాంశంగా ఒక భాగం తీసుకున్నామట. యుస్మే ఇతి, అస్మే ఇతి. నెక్స్ట్ ఏంటి? అస్మే ఇతి. ఇక్కడ యుస్మే ఇతిలో యుస్మే ఏ ఉంది, పక్కన ఈ ఉంది. ఇక్కడ అందుకే ఏ చోయ వాయావత అయాది సంధి ప్రాప్తం అవుతుంది. పక్కన కూడా అస్మే ఇంద్ర బృహస్పతి ఉంది. ఏంటండి? అస్మే ఇంద్ర బృహస్పతి. ఇక్కడ ఏకాదం ఉంది కదా, ఆ ఏకాదాన్ని పక్కలో ఇంద్ర ఉంది. కానీ ఈ రెండింటికి మధ్యలో అయా ఏ చోయ వాయావహ అనే సూత్రం చేత అయాదేశం ప్రాప్తం అవుతున్నమాట. అది యుస్మే ఇతి. తర్వాత అస్మే ఇతి. ఇక్కడ అయాదేశం ప్రాప్తం అవుతుంటే సే ఇత్యస్య ప్రక్రియ సంజ్ఞా భవతి. ఇక్కడ అస్మేలో ఉండే ఏ ఉంది కదా, అది షే అండి. ఏంటది అంటే షే అంటే దానికి షేను మన అనుబంధం లోపం చేసుకుని ఏ మిగిలిందామంట. కాబట్టి షే ప్రత్యయము. అలా షే ప్రత్యయానికి షే ఇత్యస్య ప్రక్రియ సంజ్ఞా భవతి. ఇది ఎందుకంటే అస్మే ఇంద్ర బృహస్పతి అని చెప్పి ఋగ్వేదం యొక్క మంత్రం చెప్తున్నాం కదా, ఇది వేద మంత్రంలో మాత్రం అలా వస్తుందండి. వేద మంత్రం యొక్క ఎక్కడొచ్చినా కూడా అక్కడ అంతిమంలో ఏ వచ్చింది అనుకోండి, అది షే అనే అక్షరంతో వచ్చింది. కాబట్టి ఇది ఛాందస్ ప్రయోగం. కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా ప్రక్రియ సంజ్ఞాన్ని పేరు పెట్టబడుతుంది. సామాన్యంగా వేద మంత్రం కాకుండా లౌకిక శబ్దం అనుకోండి, శ్లోకం అనుకోండి, శ్లోకంలో కూడా ఎక్కడైనా వస్తుంది మనకి అస్మే యుస్మే అని చెప్పి. అక్కడ ప్రయోగం కాదు, వేద మంత్రంలో ఉన్నటువంటి ప్రయోగం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అస్మే శబ్దానికి మాత్రమే, దాంట్లో ఉండే ఏకాదానికి మాత్రమే ఇది ప్రక్రియ సంజ్ఞాన్ని పేరు పెడుతుంది. ఓకేనా? అందుకే విశేషంగా సుపాం సులుక్ ఇది అనేనా ఛాందస ఆదేశో గృహ్యతే. ఛాందస్ ఆదేశం మాత్రమే, అంటే వేదం యొక్క ఆదేశాన్ని మాత్రమే తీసుకోవాలి. అందుకే ఇక్కడ వేద మంత్రం యొక్క రూపం చూపించారు. అస్మే ఇంద్ర బృహస్పతి ఋగ్వేదం యొక్క మంత్ర సంఖ్య ఇచ్చాడు. తర్వాత యుస్మే ఇతి, అస్మే ఇతి, ఈ రకంగా చూపించాడనమాట. మొత్తానికి అన్నిట్లలో ఏ చోయ వాయావహ అనే సూత్రం చేత అయాదేశం ప్రాప్తం అవుతుంటే, ఏకాదస్థాన్ని అయాదేశం ప్రాప్తం అవుతుంటే ఇది ఛాందసం యొక్క ప్రయోగం తీసుకోబడింది. కాబట్టి ఇది సే అనే సూత్రం చేత దీనికి ప్రక్రియ సంజ్ఞ. ఎవరికి? ఏ కాలానికి, అస్మేలో ఉండే ఏ కాలానికి ప్రక్రియ సంజ్ఞ. అదేవిధంగా యుస్మేలో ఉండే ఏ కాలానికి ప్రక్రియ సంజ్ఞ, అస్మేలో ఉండే ఏ కాలానికి ప్రక్రియ సంజ్ఞ. దాని పక్కన త్వే ఇతి, మే ఇతి కూడా ఉన్నాయి. త్వే ఇతి, మే ఇతి. ఇక్కడ కూడా సంధి ప్రాప్తం అవుతుంది. త్వేలో ఉండే ఏ కాలానికి, పక్కన మేలో ఉండే ఏ కాలానికి. ఇవన్నీ కూడా ఛాందసం యొక్క ప్రయోగాలు కాబట్టి, ఛందస్సులో ఉపయోగించబడేటువంటి ప్రయోగాలు కాబట్టి దీనికి ప్రక్రియ సంజ్ఞ అని పేరు పెట్టబడింది. ఆ ప్రక్రియ సంజ్ఞ పేరు పెట్టడం వల్ల మనకు ప్రయోజనం తెలుసు కదా. ప్రక్రియ సంజ్ఞ ఎందుకు పెట్టుకున్నాం? ప్లుత ప్రగృహ్య అచినిత్యం అనే సూత్రం చేత ప్రకృతి భావం చేయడం కోసం. ప్రకృతి భావం ఎందుకు చేస్తాము? అక్కడ ఎలాగైతే ఉందో అలాగే రూపం ఉంచడం కోసమే, దాంట్లో సంధి చేయకుండా ఉండడం కోసం. ఎందుకంటే వేదానం అధ్యయనార్థం వ్యాకరణం చెప్తుంటాం. ఇప్పుడు ఆ వ్యాకరణ రీత్యా ఇక్కడ మనకు సంధి ప్రాప్తం అవుతుంది. సంధి ప్రాప్తం అవుతుంటే ఆ సంధి చేసుకోకూడదు, ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ మహర్షి పాణి ఈ సూత్రాన్ని తయారు చేసి దాన్ని నిలబెట్టేశాడు. ఇక్కడ ఈ సందర్భంలో వేదం యొక్క ప్రయోగం ఏదైతే ఉందో అక్కడ షే ఉంటే ఏకారం ఉంటే దానికి ప్రకృతి సంజ్ఞాన్ని పేరు పెట్టేసి అక్కడ మనకు సంధి చేసుకోవద్దు, దాన్ని ప్రకృతి భావం చేసుకో. ప్రకృతి ఎలాగైతే ఉందో, వేద మంత్రంలో ఎలాగైతే ఉందో దాన్ని అలాగే ఉంచు. వేద మంత్రంలో అస్మే ఇంద్ర బృహస్పతి అని అలాగే ఉంది, దీన్ని అలాగే పెట్టాలి. అస్మై ఇంద్ర బృహస్పతి అని రాదు. ఏకాదశి 5 చేస్తే ఏమవుతుంది? అస్మై ఇంద్ర అయింద్ర వస్తుందన్నమాట. అది ఇష్టం లేదు, విడివిడిగా పెట్టడం ఇష్టం. అందుకే ప్రకృతి సంజ్ఞాన్ని పేరు పెట్టి విడివిడిగానే ఉంచబడింది. అంటే అక్కడ సంధి చేయబడలేదు. ఏ సంధి? ఏ చోయ వాయావహ అనే సూత్రం చేత సంధి చేయబడలేదు. ఓకేనా? ఇది దీని యొక్క ముఖ్య ప్రయోజనం. కాకపోతే పరిశిష్టంలో మనకు అస్మత్ శబ్దంతో మనకు అధ శబ్దానికి ఏ విధంగా అయితే బహువచనంలో అమీ తయారు చేశామో, అదే అధ శబ్దానికి ద్వివచనంలో అము తయారు చేశాము. అదే అస్మత్ శబ్దానికి అస్మే ఎలా తయారవుతుంది? అస్మత్ శబ్దం చేత, అదే అధ శబ్దం ఇది అస్మద్ శబ్దం. అహం, ఆవాం, వయం, మాం, ఆవాం, అస్మాన్ శబ్దరూపం ఉంది కదా. ఆ అస్మద్ శబ్దం చేత అస్మే అనేది ఎలా తయారవుతుంది? యుస్మద్ శబ్దం చేత యుస్మే ఎలా తయారవుతుంది?
అస్మే అని ఎలా తయారవుతుంది, త్వే ఎలా తయారవుతుంది, మే ఎలా తయారవుతుంది, అది ఇక్కడ మనకు పరిశిష్టంలో రూపసిద్ధి చూపిస్తాండి. ఎలా వచ్చాయి ఇవన్నీ ఎలా తయారు చేయబడ్డాయి. కానీ ముఖ్య ప్రయోజనం అంటే ఇదే అండి. మనకు అస్మే ఇంద్ర బృహస్పతి ఇక్కడ తయారు చేసిన తర్వాత, అస్మే రూపం తయారైన తర్వాత ఇంద్ర బృహస్పతి అనే పదం పక్కన ఉంది కాబట్టి ఈ స్థితిలో సంధి ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చేసి ఇక్కడ అస్మేలో ఉండే ఏకారం అనేది ఛాందసం యొక్క ప్రయోగము కాబట్టి ఆ ఏకారానికి ప్లుత ప్రగృహ్య అచినిత్యం అనే సూత్రం చేత ప్రకృతి సంజయాన్ని పేరు పెట్టబడుతుంది. ప్రకృతి సంజయాన్ని పేరు పెట్టడం వలన ప్రకృతి భావం ప్లుత ప్రగృహ్య అచినిత్యం అనే సూత్రం చేత ప్రకృతి భావం చేయబడింది. అందుకే సంధి కాలేదు. ఇది దీని యొక్క ముఖ్య ప్రయోజనం. సే అనే సూత్రంకి అర్థమైందనుకుంటాను. దీంట్లో ఎవరికైనా సందేహం ఉందా అండి? ఈ సూత్రార్థంలో ఎవరికైనా సందేహం ఉందా? ఓకే, ఒక్కసారి ఇక్కడ సుపాం సులుక్ చేయాలి కదా. 7:1:39 ఒకటి ఓపెన్ చేయాలి. 7:1:39 7:1:39 7:1:39 314 పేజ్ అండి. ఏంటండి? 314 పేజ్. 14 అండి. 314 314 అండి. 314 ఒకసారి సూత్రాన్ని గమనించండి. సుపాం అంటే ఏంటండి? సు ఔ జస్ అం ఔట్ సెస్ అవే అండి. ఆ సుప్పుల స్థానంలో సుప్పులు ఎన్ని ఉన్నాయి మనకు? మొత్తం 21 కదా. ఆ సుప్పుల స్థానంలో సు ఔ జస్ అం ఔట్ సెస్ టాభ్యాంభిస్ గేభ్యాంభ్యస్ గసిభ్యాంభ్యస్ గస్ ఓసాం యోసు. ఓకేనా? ఈ దీంట్లో ఏదో ఒకటి ఉండొచ్చు అనమాట. అన్ని రావాల్సిన రూలం లేదు. ఇందులో ఏదో ఒకటి ఆ స్థానాల్లో ఆ 21 ప్రత్యేక స్థానం ఏదో ఒక ప్రత్యేక స్థానంలో ఇక్కడ ఆదేశాలు ఉన్నాయి. ఏ ఆదేశాలు ఉన్నాయి చూద్దాం. ఇక్కడ చూడండి, సుపాం షష్ఠీ విభక్తి బహువచనం. సులుక్ జాల, ఇది మొత్తం విశాలంగా ఉంది. సు లుక్కు పూర్వ సవర్ణ చేయ డాడ్య జాల ఇవన్నీ ఆదేశాలు కింద మనకు స్పష్టం అవుతుంది ఏవి ఏంటివనేది. ఓకేనా? ఏవి ఉన్నాయి? సమాసం చూడండి. సుష్ట సు ఉంది, లుక్ ఉంది, పూర్వ సవర్ణం ఉంది, ఆ ఉంది, ఆత్ ఉంది, శ్రేష్ఠ ఇక్కడ సే వచ్చింది మనకు. ఇది సే. శ్రేష్ఠ ఉంది, యా ఉంది, డా ఉంది, డాశ్చ, డ్యాశ్చ, యాచ, ఆల్చ, సులుక్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కింద సూత్రార్థం గమనించండి. అర్థ ఉంది కదా. సుపాం సులుక్ పూర్వ సవర్ణ ఆ సూత్రంలో అర్థ కనిపించిందా? అనువృత్తికి పక్కన. ఇక్కడ చూడండి, ఛందసి విషయే అర్థం చూడండి. ముఖ్యార్థం ఛందసి విషయం అంటే, ఛందసి విషయం అంటే వేద విషయంలో సుపాం స్థానే సుప్పుల స్థానంలో ఏదైనా కావచ్చు. సుప్పు ఏం తెచ్చుకోవు, దాంట్లో మన ఇష్టం. అది సు కావచ్చు, జస్ రావచ్చు, అవు రావచ్చు, ఏదైనా కానీ సుప్పు 21 ప్రత్యయం జే ప్రత్యయం వచ్చినా కూడా అక్కడ సుపాం స్థానం సుప్పుల స్థానంలో సు వస్తుందంట. ఏమొస్తుందంట అండి? ఆ సుప్పుల స్థానం ఒకసారి సు వస్తుంది అంటే మనకు ఎక్కడ ఏ విధంగా అయితే అనుకూలమో ఆ రకంగా తెచ్చుకుంటామంట. ఒకసారి సుప్పుల స్థానంలో ఏమొస్తుంది? సు వస్తుందంట. ఒకసారి దానికి లుక్ అయిపోతుంది. ఆ సుప్పులకి ఏమవుతుంది? లుక్ చేసుకోవచ్చు. ఒకసారి దాన్ని పూర్వ సవర్ణము చేసుకుంటాం. ఒకసారి పూర్వ సవర్ణం ముందు ఏ వర్ణం అవుతుందో దానికి సమానంగా చేసుకుంటాం. ఒకసారి ఏం చేసుకుంటాం? దీర్ఘ ఆ చేస్తాం. పూర్వ సవర్ణ ఆ ఉంది. ఒకసారి ఆత్ చేస్తాం. ఒకసారి ఏం చేస్తాము? ఆత్ చేసుకుంటాం. ఒకసారి షే చేస్తాం. ఇక్కడ మనకు వచ్చింది షే ఉంది ఇక్కడ. ఒకసారి సుప్పు స్థానం చేసుకున్నాం, షే తెచ్చుకున్నాం. ఇక్కడ అస్మే అనేది ఇంకే విభక్తి స్థానంలో షే వచ్చిందండి. ఏమొచ్చింది? ఇంకే విభక్తి అదే రూపసిద్ధి చేస్తాం తెలుస్తుంది. ఇక్కడ ఆ సుప్పు స్థానంలో మనం షే వచ్చిందన్నమాట. అందుకే ఇది ఛాందస ప్రయోగం అనమాట. విభక్తి సుప్పుల స్థానంలో షే తెచ్చుకున్నాం. ఆ షే గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దీనితో వచ్చినటువంటి షే వర్ణానికే షే ఇత్యస్య ప్రకృతి సంజ్ఞ భవతి అని చెప్పి సూత్రము దానికి ప్రకృతి సంజ్ఞ అని పేరు పెట్టింది. ఓకేనా? అదేవిధంగా అదే సుప్పుల స్థానం ఒకసారి యా వస్తుంది, ఒకసారి డా వస్తుంది, డ్యా వస్తుంది, ఒకసారి యాచ్ వస్తుంది, ఒకసారి ఆల్. ఇది ఏతే ఆదేశాహ భవంతి. ఈ రకంగా ఆదేశాలు వస్తాయి. ఏ స్థానంలో? సుప్పుల స్థానంలో. ఇక్కడ ఏవైతే ఆదేశాలు చెప్పారో అందులోంచి ఏదో ఒకటి మనకి ఎక్కడ రూపసిద్ధిని బట్టి, మన లక్ష్యాన్ని బట్టి ఎక్కడ ఏది కావాలనో, డ్యా కావాలన్నా,
సు కావాలన్నా, లుక్ కావాలన్నా, పొదు సవరణం కావాలన్నా, షే తెచ్చుకోవాలన్నా, ఏం కావాలంటే అది తెచ్చుకుంటాము సుప్పు స్థానంలో. ఇది కేవలం ఛందస్సులో మాత్రమే, వేదంలో మాత్రమే ఇలా తీసుకోబడుతుంది, అన్ని చోట్ల కాదు. అందుకే ఇక్కడ మన ఛాందస్ ప్రయోగంలో ఇక్కడ షే వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది? ఇంకే విభక్తి స్థానంలో ఏమొచ్చింది? షే వచ్చింది అన్నమాట. ఆ షే ఇక్కడ, ఆ షేకి ప్రకృతి సంజ్ఞ అని పేరు పెట్టాం. ఆ షేకి ఇక్కడ ప్రకృతి సంజ్ఞ అని పేరు పెట్టాం. ఓకే, అస్తు. ఇది అండి, ఈ రకంగా మనకు షే సూత్రం యొక్క ఉపయోగిత అనేది మనకు ముఖ్యంగా సంధి ప్రాప్తం అవుతుంటే, అస్మే ఇంద్ర బృహస్పతి, ఇక్కడ ఏ సంధి అంటే ఏ చోయ వాయావ, ఏకాద స్థానంలో ఆ ఆదేశం ప్రాప్తం అవుతుంటే ఇది వచ్చేసి ప్రక్రియ సంధి అని పేరు పెట్టింది. కాబట్టి కృత ప్రక్రియ అచినిత్యం అనే సూత్రం వచ్చేసి అయాది సంధి నిషేధించింది, అందుకే సంధి కాలేదు. ఈ రకంగా మనకు ఈ సూత్రం యొక్క ఉపయోగిత ఈ ఉదాహరణ చూపించబడింది. వాటి యొక్క సిద్ధి అనేది ఎలా అనేది రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.